రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా తండ్రి, మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. నిన్న నేడు నిరంతరం ఆకరీతిగున్న నా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మడా, నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి నాయన. మమ్మల్ని సజీవులుగా ఉంచి నాయన, నీ నామాన్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, కొనియాడుటకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఉదయం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని మా పనులన్నిటిలో మీరు మాకు తోడుగా ఉండి, సహాయకుడిగా ఉండి, సంరక్షకుడిగా ఉండి, పోషకుడిగా ఉండి నడిపించిన తండ్రి, నీకు వందనాలయ. అభిషక్తుడు అయిన తండ్రి, సింహాసనాసీనుడు అయిన దేవా, స్తుతుల మీద ఆసీనుడుగున్న నా రాజా, నిన్న నేడు నిరంతరం యాకరీతిగున్న నా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నిత్యము నాయన, నువ్వు చేసిన మేలులు బట్టి నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా, నీ నామాన్ని స్తుతించేవారిగా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తుతులు ప్రభా. నా తండ్రి, నీ యొక్క ఆశీర్వాదంతో నైనా ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించగలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, జ్ఞాపకం చేసుకొని నీటి కాలువ యొద్ద నాటబడిన నిర్వంజి చెట్ల వలె నా తండ్రి, గడ్డిలో ఎదుగువారి వల్ల మిమ్మల్ని ఎదుగుతారని చెప్పి మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలయ. స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఆశ్చర్యకరుడువు, అద్భుతాలు చేయగలిగిన దేవుడువు, సింహాసనాసీనుడవు నాయన, అతి కాంక్షణీయుడవు నాయన, 10,000లో అతి సుందరుడు ప్రభా. నా తండ్రి, నీకు వందనాలయ. నిన్ను స్తుతించుట, ఆరాధించుట, ప్రార్థన చేయట మాకు నేర్పించండి నాయన. పరిశుద్ధాత్మ శక్తిని ఎలా నా తండ్రి ఆహ్వానించాలో అటు అనుభవం మాకు నేర్పించండి. నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నాయన అనేక మంది కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు నీ సన్నిధిలో చేసేవారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన. పరిశుద్ధాత్మ దేవా, జ్ఞాపకం చేసుకొని నిన్న నేడు నిరంతరం యాకరీతిగున్న దేవానికి వందనాలయ. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించేవారిగా ఉండమని ప్రభా మరలా నేను చెప్పుచున్నాను. మీరు ఆనందించమని మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలయ. నా తండ్రి నాయన, మీరు చింతపడొద్దన్నావు ప్రభా. ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవుని తెలియజేయమని మాట్లాడుచున్న తండ్రి, నీకు వందనాలయ. నా తండ్రి, నువ్వు చేసినవి నా తండ్రి మేలులు బట్టి నీకు నాయన కృతజ్ఞతలు చెల్లించేవారిగా, ప్రార్థనలు, విజ్ఞాపనలు నాయన, యాచనలు చేసేవారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన. నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన, సహాయకుడు అయిన దేవా, నీకు స్తుతులు ప్రభ. మా మొరలు అంగీకరించండి, మా మనవులు అంగీకరించమని కోరుచున్నాము నాయన. పూజనీయుడువు నా తండ్రి, జ్ఞాపకం చేసుకో. మాలో పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన మాకు దయచేయండి నాయన. మాకు ఒప్పుగోలు ప్రార్థన మాకు నేర్పించండి ప్రభా. ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించండి. మా యొక్క జన్మతః కర్మతః చేసిన పాపములను నాయన, మాలో ఉన్న ప్రత్యేక అవధీతులను దయతో క్షమించమని కోరుచున్నాము నాయన. మేము ఏ పాటి వారము నా తండ్రి నాయన, పశ్చాత్తాపము కలిగిన సన్నిధుల మా యొక్క తప్పులను, అవధీతులను, చూపు ద్వారా, క్రియల ద్వారా నా తండ్రి చేసిన ప్రత్యేక నాయన, నోటి ద్వారా చేసిన ప్రత్యేక కార్యములను యేసునామం చేత నా తండ్రి విడుదల దయచేయమని కోరుచున్న పశ్చాత్తాపం కలిగి ఒప్పుకొని నీ సన్నిధిలో ప్రార్థన చేయగల ఆత్మను మా అందరికీ అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. అనేక మంది కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు చేయగల జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఎవరి కొరకు ఎలా ప్రార్థన చేయాలో అట్టి పరిశుద్ధాత్మ శక్తిని, నడిపింపును మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నాయన, ఏకాంతంగా రహస్యముగా వెళ్ళి ప్రార్థన చేయమన్నావు నా తండ్రి. జ్ఞాపకం చేసుకో నాయన. యేసయ్యా నా తండ్రి, అట్లా నా తండ్రి నీ కొరకు నాయన, మా కొరకు నా తండ్రి రహస్యముగా ఉండి మా యొక్క పాపములను ఒప్పుకొని ప్రభా ఏకాంతంగా నీతో మాట్లాడే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి నాయన. చూపు ద్వారా నా తండ్రి మా యొక్క నా తండ్రి మనోనేత్రాలు తెరిచి నిన్ను చూడగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు. అనేక ప్రతి ఒక్క నా తండ్రి రోజు కూడా నీ కాపుదల లేకపోతే మేము ఏమిచ్చి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలము నాయన. కేవలం నీ యొక్క ఉచితమైన ప్రేమ చొప్పున మమ్మల్ని భద్రపరుస్తూ సజీవులుగా ఉంచిన దేవుడు అయ్యా, నీకు వందనాలు. ఎంతోమంది నాయన ఇలాంటి అవకాశం లేక నా తండ్రి నాయన నిద్రించి ఉన్నారు. కానీ మమ్మలను ప్రభా నా తండ్రి సజీవులుగా ఉంచి మరలా నీతో మాట్లాడే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. జ్ఞాపకం చేసుకో. ఈరోజు బిడ్డలు అనేక మంది వారి ప్రయత్నాల నిమిత్తం నాయన బయటకు వెళ్ళి ఇంకా రాలేని బిడ్డలు ఉన్నారేమో. వారి గృహాలు చేరు వరకు నీ కాపుదలను ఇవ్వండి. వారి ప్రయాణాల్లో నీ కాపుదల
కాపుదలనివ్వండి. క్షేమాన్నిగా వారి గృహాలు చేరుటకు సహాయం దయచేయండి ప్రభా. ఈరోజు ఏ పనుల నిమిత్తం బిడ్డలు బయటకు వెళ్ళి ఉన్నారో, ఏ అవసరతల నిమిత్తం, ఏ అక్కర్ల నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థన చేసుకొని నాయన ఆ కార్యాల కోసం ఎదురు చూస్తున్నారో, ఆ కార్యాలు నెరవేర్పునకు ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి. ఉద్యోగాల గురించి ప్రతిరోజు నాయన కొన్ని అంశాలు నీ సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా నా తండ్రి. నాయన ప్రార్థనకు జవాబిచ్చేవాడవు నీవే ఉన్నావు. నిరీక్షణతో ఎదురు చూసే మనసు మాకు అనుగ్రహించండి. విశ్వాసం కలిగిన బిడ్డల వలె ఉంటకు సహాయం దయచేయండి. ప్రార్థన చేస్తున్నాం కానీ కార్యాలు చూచేవారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన. ప్రార్థన వల్ల ప్రతి కార్యము సఫలమవుతుందని మాట్లాడుచున్న తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన. సహాయకుడుగా సంరక్షకుడుగా మాకు ఉండండి నాయన. నా తండ్రిగా మా యొక్క స్నేహితుడిగా ఉండగల తండ్రి నీకు వందనాలు స్తుతులు ప్రభా. జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న మీ రాత్రికాల సమయంలో చేస్తున్న మా ప్రార్థన అంగీకరించండి. మాతో పాటు కలిసి ఏకీభవిస్తున్న బిడ్డలను భద్రపరచండి. వారి అవసరతలు అక్కర్లు నాయన తీర్చండి. వారి తలంపులు ఆలోచనలు ఎరిగిన దేవుడు, వారికి ఉన్న లోటుపాట్లను ఎరిగిన దేవుడు. ప్రతి ఒక్క ఈవులను వారికి సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన. పరిశుద్ధాత్మ దేవా నీ పరిశుద్ధాత్మ నా తండ్రి ప్రకాశం మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి. మరియా నా తండ్రి నీ జీవము కలిగిన మాటలు వింటానికి నాయన నీ పాదాల దగ్గర వేచి ఉంది నాయన. మా తన తండ్రి నాయన పనులు చేయటకు నా తండ్రి నాయన ఉండి ప్రభా నాయన విస్తారమైన పనులు పెట్టుకుందని మాట్లాడుచున్న దేవా, మేము కూడా ఈ లోకమనే నా తండ్రి మా పనులను మా చేతి పనుల నిమిత్తం ప్రభా నిన్ను దూరం పెట్టుచున్నారేమో ప్రభా. మమ్మల్ని దయతో క్షమించండి. మరి వలే నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర గోజాడేటకు సహాయం తెచ్చి నీ జీవము కలిగిన వాక్కులను వినే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం నాయన. నీ పనిని మీరు దేవుడుగా ఎంచుకుంటున్నారని మాట్లాడుచున్నావయ్యా. మా పని మాకు దేవుడు కాదు కానీ నా తండ్రి నీరే మా సహాయకుడు నాయన. ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగల దేవుడు, విమోచకుడు నీవై ఉన్నావు నా తండ్రి. నీ మాటలు మాకు నాయన మనశ్శాంతినిస్తాయి. నీ మాటలు మాకు ఆదరణ కలిగిస్తాయి. నీ మాటల ద్వారా నా తండ్రి శక్తిని పొందుకుంటాం, బలాన్ని పొందుకుంటాం, స్వస్థతలు ఇస్తావు నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈరోజు నా తండ్రి ఉద్యోగాల కొరకు వెళ్ళి నా తండ్రి నాయన ఇంటర్వ్యూలో పాల్పంచిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో. మంచి ఉద్యోగాలను సిద్ధపరచండి ప్రభా. నీకు వందనాలు స్తుతులు ప్రభా. అధికారులకు మంచి మనసు ఇచ్చి వారి ఉద్యోగాల్లో నా తండ్రి జయాన్ని పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. అదే రీతిగా నాయన ఉద్యోగం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వారి రాకపోకల్లో భద్రతనివ్వండి. వారు చదువుకున్న చదువుకు తగిన జాబును వారికి సిద్ధపరచమని కోరుచున్నాం. తక్కువ శాలరీ సరిపోక కుటుంబ పోషణం చేసుకోవడానికి ఇబ్బంది పడుచు నాయన. అనేక మంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారే. అలాంటి బిడ్డల కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. వారికి మంచి శాలరీలో నా తండ్రి ఉద్యోగం పొందుకుంటకు సహాయం దయచే. లేదా చేస్తున్న కంపెనీస్ వారికి మంచి ఇంక్రిమెంట్ల బిడ్డలకు వేయటకు సహాయం దయచే. వారి రాకపోకల్లో భద్రతను కాపుదలను ఇవ్వమని కోరుచున్నాం. కొంతమంది బిడ్డలు ఉద్యోగాలను కోల్పోయి నాయన నిస్సహాయ స్థితిలో కుంగని స్థితిలో ఉన్నారేమో ప్రభా నాయన. అలాంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న వారి పట్ల నూతన క్రియలు జరిగించండి. నూతన భవిష్యత్తును అనుగ్రహించండి. ఆ నిస్సహాయ స్థితి నుంచి వారికి ఓదార్పు కలిగించి ప్రభా మరొక ప్రయత్నం చేయగల తేటైన మార్గాన్ని ఆ బిడ్డలకు చూపించమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకో నా తండ్రి. ఈ లోకంలో కుటుంబ వ్యవస్థలు అనేక రీతిగా నా తండ్రి పాడైపోచున్నాయి నాయన. ఈ లోకంలో ప్రభా నాయన అలనాడు నోవాహు దినాల్లో నాయన ఎలా అయితే ఉన్నాయో పెళ్ళిళ్ళు చేసుకుంటూ పెళ్ళిండికి ఇస్తూ ఇళ్ళు కట్టుకుంటూ ఈ లోకంలో ఉన్న వాటిని తింటూ తాగుచూ సుఖిస్తున్నారు. కానీ ప్రభా నాయన ఇది నివరమైన స్థలము, కొద్ది కాలమే నివాస స్థలము, కానీ పరలోక సంబంధమైన నివాస స్థలం కొరకు మీరు వెతకమన్నావు ప్రభా. అట్టి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుచును. ఏ దినమున ఏ జామున ఏ సమయమున ఎలా వస్తావో మాకు తెలియదు కానీ నాయన మెలకువాటు సిద్ధబాటు మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. కానీ ప్రతి కుటుంబ వ్యవస్థలో సమాధానము లేక, సంతోషము లేక, ఆదరణ లేక నాయన కుటుంబాలు నా తండ్రి నా తండ్రి ఎంతో దుఃఖంతో మునిగిపోయిన బిడ్డలు అనేక మంది ఉన్నారు నాయన. అలాంటి బిడ్డలకు ఓదార్పును అనుగ్రహించండి నాయన. భార్య బాగుంటే భర్తలు బాగోలేక, భర్తకు బాగుంటే భార్యకు బాగోలేక, ఒకరితో ఒకరు సైక్యత లేక, సమాధానం లేక బిడ్డలు నలిగిపోచిన వారు కుటుంబాలు అనేక మంది కుటుంబాలు ఉన్నాయి నాయన.
జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచే కుటుంబాల్లో మీరుండండి, నెమ్మదిపరచండి. సమాధాన కర్తవై నీవై ఉన్నావు ప్రభా, సమాధానం ప్రతి కుటుంబంలో అనుగ్రహించండి నాయన. ఈ లోకంలో వ్యసనాలకు నా తండ్రి బానిసలైపోయిన బిడ్డల కొరకు నాయన జ్ఞాపకం చేసుకో. బిడ్డలను నా తండ్రి మారు మనసు విశ్వాసమును అనుగ్రహించండి, మారు మనసు దయచేయండి ప్రభా. నాయన తన యొక్క నాయన ఆరోగ్య పరిస్థితిని పాడు చేసుకుంటూ కుటుంబంలో నా తండ్రి అందరినీ బాధ పెడుతూ వారు ముందుకు సాగుచున్నారయ్యా. అలాంటి స్థితి నుంచి నాయన వారు మారుటకు సహాయం దయచేయండి ప్రభా. అనేక మంది బిడ్డలు బెట్టింగ్స్ కట్టుచు ప్రభా నా తండ్రి వారి స్థాయికి మించిన బెట్టింగ్స్ కట్టి ఏం చేయాలో ఏం తోచాలో తెలియని స్థితిలో ప్రభా వారి నాయన వారి జీవితాన్ని కోల్పోచున్నారయ్యా. అలాంటి బిడ్డల కొరకు నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా నా తండ్రి. అలాంటి బిడ్డలను విడుదల దయచేయండి నా తండ్రి. వారి కుటుంబాలకు నెమ్మదిని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. అదే రీతిగా అనేక మంది బిడ్డలు నా తండ్రి తండ్రినో ప్రభా భర్తనో భార్యనో నా తండ్రి బిడ్డనో నాయన పోగొట్టుకుని ఎంతో దుఃఖంలో ఉన్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. అలాంటి కుటుంబాలకు ఆదరణ కలిగించమని కోరుచున్నాము నా తండ్రి. నాయనానికి స్తుతులు స్తోత్రములు. వారి కుటుంబంలో ఓదార్పు దయచే, వారి భవిష్యత్తును ఈ మార్గంలో నాయన సరళము చేయమని కోరుచున్నాము నాయన. కుంగిన స్థితులను లేవలెత్తగలిగిన దేవుడు, ఆ యొక్క స్థితిగతులను మార్చగలిగిన తండ్రి నీకు వందనాలయ్యా. మార్చండి ప్రభా. స్తోత్రములు స్తోత్రములు. సింహాసనాసీనుడవైన దేవా, మా యొక్క కుటుంబ పరిస్థితులన్నీ మార్చగలిగిన దేవుడు నీవై ఉన్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ లోక సంబంధమైన వాటిలో నాయన నా తండ్రి ఆచారాలు అనుసరించడం కాదు కానీ నీ ఆజ్ఞను అనుసరించే ముందుకు నడిచే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. ఆజ్ఞ అతిక్రమమే పాపమని మాట్లాడుచున్నామయ్యా. అలాంటి పాపం మేము చేయకుండానట్లు మా చూపు ఎందు ప్రభా నాయన, మాటలు ఎందు, ఇరుగు పొరుగు వారిని ప్రేమించటం ఎందు, ప్రతి ఒక్క విషయంలో నాయన మేము నాయన పరిశుద్ధత కలిగి పరిశుద్ధతని కాపాడుకునే వారిగా ఉంటకు సహాయం దయచేయండి ప్రభా. జ్ఞాపకం చేసుకో. మా బిడ్డల్ని ఎట్రీతిగా పెంచుకోవాలంటే జ్ఞానాన్ని మాకు సిద్ధపరచమని కోరుచున్నాము నాయన. ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి నాయన సరి అయిన త్రోవలో నడుచుట నా తండ్రి నాయన నేర్పించమన్న బాలుడికి జ్ఞాపకం చేసుకో. అలాంటి సరి అయిన త్రోవలను మా బిడ్డల్ని పెంచుకోగల జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. బిడ్డలకు ఆరోగ్యాలు ఇవ్వండి, ఆయుష్నివ్వండి, దీర్ఘకాల సంబంధ వ్యాధులు బిడ్డల దరి చేరకుండానట్లు జ్ఞాపకం చేసుకో. తల్లిదండ్రులు పితరుడు చేసిన పాప దోషాలు, విగ్రహార సంబంధమైన దోషములు మా బిడ్డల వడి రాకుండా యేసునామం చేత తప్పించమని కోరుచున్నాము నాయన. నీకు వందనాలు. రాకపోకల్లో భద్రతను అనుగ్రహించండి నాయన. నీకు స్తుతులు స్తోత్రములు నాయన. నీ అరచేతుల్లో నన్ను చెక్కుకొని ఉన్నానని మాట్లాడుచున్న తండ్రి జ్ఞాపకం చేసుకో. మా బిడ్డలను ఆయన మా కుటుంబ వ్యవస్థలను నీకు అప్పగిస్తున్నామయ్యా నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి కుటుంబాలను కట్టమని కోరుచున్న మరొక సంబంధికులు అనేక మంది ప్రభా. ఇంకా మారవలసిన బిడ్డలు ఉన్నారు, మా బంధువుల్లో మారవలసిన కుటుంబాలు ఉన్నాయి నాయన. అందరూ నీ నామాన్ని తెలుసుకున్నట్టు నేర్పించమని కోరుచున్నావు నాయన. నీ యొక్క నా తండ్రి నాయన గొప్ప దేవుడు, మాట్లాడగల దేవుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు అని ప్రభా. ప్రతి బిడ్డ నమ్ముటకు సహాయం దయచి మేము బయటకు వెళ్ళినప్పుడు నీ సువార్తను ప్రభా సిగ్గుపడకుండా నీ సువార్తను ప్రకటించగల కృపను అందరికీ అనుగ్రహించని, మేము క్రీస్తు బిడ్డలం అనే స్వరూపంలో మేము ఉన్నామని అందరికీ చాటి చెప్పగల జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మేము అనేక మందిలో చెప్పినప్పుడు మా నోటికి బూరగా ఉండి వారి హృదయాలు తెరవబట్టకు సహాయం దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడా నీ కృప రానివ్వండి నాయనా. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. కాలేజీకి వెళ్ళి చిన్న బిడ్డలను భద్రపరచండి, రాకపోకల భద్రతనివ్వండి, యవనస్తుల చుట్టూ నీకు కంచి వేయండి. వారికి కావలసిన అవసరతలు అక్కర్ను ఎరిగి ఉన్న దేవుడు జ్ఞాపకం చేసుకో. మంచి స్నేహితులను సిద్ధపరచండి, మంచి రూమ్మేట్స్ని సిద్ధపరచండి. హాస్టల్లో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాలు, నెమ్మదిని, దీర్ఘాయువును దయచండి. సీజనల్ జ్వరాల వల్ల వచ్చిన బలహీనతలు అనేక మంది బిడ్డలు నేను ఇబ్బంది పడుచున్నారు. ఆ జ్వరాలతో బాధపడుచున్నట్లయితే యేసునామం చేత వారందరికీ విడుదల దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మదేవ జ్ఞాపకం చేసుకో. వివాహాల కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వివాహాల కొరకు సిద్ధపడుచున్న బిడ్డలు నా తండ్రి యోగ్యమైన నాన్న స్త్రీని పురుషును నా తండ్రి ఏర్పాటు చేయటకు సహాయం దయచే. వివాహాలు జరగబోచున్న కుటుంబాలు కొట్టి ప్రార్థన చేస్తున్నాం. వివాహంలో ఏది కొదువు లేకుండానట్లు అని సమృద్ధిగా జరుగుటకు సహాయం దయచే. రాకపోకలని కందుష్టి కాపుదలు ఉంచండి. వారి ఏక మనసు కలిగి ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగే కృపను అనుగ్రహించమని కోరుచున్న నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు
నీకు స్తుతులు స్తోత్రములు నడివేసి వారిని జ్ఞాపకం చేసుకో, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో, భార్య బిడ్డలను ఎలా నడిపించుకోవాలంటే జ్ఞానాన్ని సిద్ధపరచమని కోరుచున్న వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోలేని స్థితిలో మంచంలో ఉండి అనారోగ్య బలహీనతతో బాధపడుచున్నాయన నా తండ్రి ప్రభు, నా తండ్రి నన్ను ఎప్పుడు పిలుస్తాడని ఎదురు చూస్తున్న బిడ్డలు అనేక మంది ఉంటున్నారయ్యా. ఆ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకున్న ప్రతి ఒక్క బలహీనతల నుంచి విడుదల దయచి నెమ్మదినివ్వండి. చూసేవారికి ప్రేమించే మనసును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. సహాయకుడు సంరక్షకుడు అయిన దేవా, వారి పట్ల నీ కార్యములు ఉంచండి. యెషయా మొద్దు చిగురు పుట్టినట్టు వలె నా తండ్రి వృద్ధాప్యంలో వారి చిగురు పెట్టి వారింటో సహాయం దయచేయండి నాయన. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా యొక్క నా తండ్రి. నాయన దేశ సంరక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. దేశాన్ని జ్ఞాపకం చేసుకో, శాంతి భద్రతలను అనుగ్రహించండి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోవాలైనా నా తండ్రి. రాజకీయ నాయకులను జ్ఞాపకం చేసుకో, ప్రజలకు మేలుకరమైన రీతిగా నా తండ్రి నాయన చేయుటకు సహాయం దయచేయండి ప్రభా. ఆయన మా యొక్క దేశ సరిహద్దులను నా తండ్రి నాయన శాంతయుతంగా ఉంచగలిగిన దేవా నీకు వందనాలు. యుద్ధ సమాచారాలను అనేక ప్రాంతాలను మేము వింటున్నామయ్యా. మా యొక్క ప్రాంతాలను భద్రపరిచింది అన్నాడు ఇజ్రాయేల్ దేశాన్ని ప్రభా. నా తండ్రి ఇరాక్ వారు చేస్తున్న యుద్ధాలు బట్టి నా తండ్రి ఎంతో మంది నశించిపోచున్నారయ్యా, చనిపోచున్నారయ్యా. నా తండ్రి నాయన వారి నాయన హృదయాలు మార్చండి నాయన. ఇజ్రాయేల్ జ్ఞాపకం చేసుకొని నీ కాపుదల దయచేయండి. యెరూషలేము పట్టణం గురించి చేతులెత్తి మొర్ర పెట్టమన్నావయ్యా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోటి స్థితి ఈ రోజు మేము చూస్తున్నామయ్యా. నా తండ్రి ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన అంగీకరించండి నాయన. ఇజ్రాయెల్ దేశాన్ని నాయన సంరక్షించండి ప్రభా. నాయన నా తండ్రి రూపించబడిన ప్రతి ఒక్క ఆయుధమును నా తండ్రి నాయన వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధం యేసునామం చేత వాటిని హృదయాలు మార్చమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము. అక్కడ ప్రజలను శాంతియుతంగా ఉంచమని కోరుచున్న క్రైస్తవుల మీద జరుగుచున్న దాడులు బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేసిన ఏ బిడ్డలకు ఏ కీడు అపాయాలు జరగకున్నట్లు సహాయం దయచేయండి. గ్రహణ తన్ని మందిరాలు కూల్చివేస్తున్నారయ్యా. అతి సాక్షులుగా చనిపోచున్న దైవజనులు అనేక మంది ఉన్నారు, సంఘ బిడ్డలు ఉన్నారయ్యా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మ దేవా. నా తండ్రి అంత్య దినాల్లో మేము ఉన్నామయ్యా. నా తండ్రి మా ప్రాంతాలను మా దేశాలను భద్రపరచగలిగిన దేవుడు నాయన. సహాయం దయచేయండి. దేశంగా నాయన, రాష్ట్రాలుగా, జిల్లాలుగా నా తండ్రి ప్రభా, నాయన మండలాలుగా, గ్రామాలుగా, నా తండ్రి పట్టణాలుగా ఉన్న ప్రతి ఒక్క ప్రాంతాలను జ్ఞాపకం చేసుకో. ఏ ఒక్క ప్రాంతానికి ఏది అవసరమై ఉన్నదో అట్టి రీతిగా నాయన రాజకీయాలు అట్టి సహాయం చేయగల బిడ్డలుగా ఉండక సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన. నీకు వందనాలు. రోడ్లను సక్రమంగా వేయ కృపను అనుగ్రహించండి. విద్యను, ఉద్యోగాన్ని, ఆరోగ్యాలను, మంచి వైద్యాన్ని అందించే నా తండ్రి రాజకీయ నాయకులను ఏర్పాటు చేసి నాయన ప్రతి ఒక్క ప్రజాసేవ చేయగల కృపను రాజకీయ నాయకులు సిద్ధపరచమని కోరుచున్నాము నాయన. మా దేశాన్ని సంరక్షణతో భద్రత ఉంచమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు. భయంకరమైన తెగుళ్ళ చేత వచ్చి నాయన ఎన్నో ఇబ్బందులు పడుచున్నామయ్యా. ఆ తెగుళ్ళు రాకున్నట్లు, కరువు రాకుండానట్లు, మా దేశంలో ఎటువంటి కీడు అపాయాలు, తొందరలు, గడిబిడులు లేకుండానట్లు నాయన సహాయం దయచే నెమ్మది పరచండి నాయన. మత కలహాలు రేపుచున్న వారి హృదయాలు మార్చండి ప్రభా. మత కలహాలు, భేదాలు లేకుండానట్లు అందరూ కలిగి సమానంగా జీవించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలయ్యా. ప్రతి అవసరం యేసునామం చేత తీర్చమని కోరుచున్నాము నా తండ్రి. ఇతర దేశాల్లో మా యొక్క నాయన యవనస్తులు అనేక మంది ఉద్యోగాల కొరకు చదువుకోవడానికి వెళ్ళి ప్రభా అనేక ఇబ్బందులు పడుచున్నారు. వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసిన వారి దగ్గరగా మీరు సమీపంగా ఉండండి. వారి పట్ల కార్యాలు జరిగించమని కోరుచున్న వారికి ఉన్న అవసరతల అక్కర్లను ఎరిగిన దేవుడు అవి తీర్చమని కోరుచున్నాం. జాబ్స్ కోసం ఎదురు చూస్తూ స్పాన్సరింగ్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు. ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న వారికి స్పాన్సరింగ్ చేయుటకు నాయన సిద్ధపరచండి. వారి భవిష్యత్తు ఏంటని దిగులుతో ఆందోళన చెందుతున్న యవనస్తులు అనేక మంది ఉన్నారు. చదువుకున్న చదువుకి సరి అయిన ఉద్యోగం లేక నాతని ఇబ్బందులు పడుచున్నారు నాయన. వారి చేతి పనుల ద్వారా చిన్న చిన్న పనులు చేసుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్న వారు అనేక మంది ఉన్నారయ్యా. మా యొక్క ప్రాంతాలకు మంచి పరిశ్రమలు వచ్చేటకు సహాయం దయచే, అధికారులకు మంచి మనసు ఇచ్చే, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలను సిద్ధపరచటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా. పోషకుడు నీవై ఉన్నావు నాయన, పోషించమని కోరుచున్నాం. ఆకాశ పక్షుల గూళ్ళుండేవు, అవి రెక్కలు నా తండ్రి అయినాగా నా తండ్రి వాటికి నాయన ప్రభా నన్ను కూర్చుకోవడానికి నాయన ఏమీ ఉండవు. కానీ ప్రభా నాయన మేమైతే ప్రభా నాయన నక్కలకు బొరియులుండి కానీ ఆకాశ పక్షులకు నాయన గూళ్ళుండి కానీ నాయన నా తండ్రి నేను నివసించడానికి స్థలము లేదని మాట్లాడుచున్నావయ్యా. నీకు వందనాలు నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. మనుషులుగా మమ్మల్ని రేపటి గురించి చింతపడొద్దన్నావు, రేపటి గురించి ఆలోచన చేయొద్దన్నావు ప్రభా. మాకు అన్నీ ఇచ్చినను ప్రభా నాయన. మేము ఈ లోక సంబంధమైన ఆలోచనలు చేస్తున్నామేమో,
అలాంటి ఆలోచన మాలో లేకుండానట్లు సహాయం దయచేయండి. నీ ధనాగారంలో ఉన్న ధనము చేతనైనా ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఐశ్వర్యవంతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడవు నీవే ఉండగా నీ పాదాల దగ్గర మొరపెట్టే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుచును. ఈ రాత్రికాల సమయంలో ఇంకా దూర ప్రయాణాలు చేస్తూ వెళ్ళుచున్న బిడ్డలను భద్రపరచండి. రాకపోకల భద్రతను అనుగ్రహించండి. ఈ రాత్రి సమయం మేము పడుకొనిచుండగా ప్రభు మా పడకల చుట్టూ, మా గృహాల చుట్టూ కంచి వేయండి. ఈరోజు ఈ ప్రార్థనని పాదసన్నిధికి చేరుస్తుందని నమ్ముచు ప్రభా, మా ప్రార్థనలన్నిటికి ప్రభా జవాబును ఇస్తామని నమ్ముచు ప్రభా, మాతో పాటు ఏకీపిస్తున్న బిడ్డల ప్రార్థనలు కూడా అంగీకరించి నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్క గృహము చుట్టూ నీ కావలి కంచి భద్రతను దేవదతులతో కంచి వేసి వేకుజాను లేసి నేను స్తుతించి గణపరిచే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు, కుటుంబాలకును, మాకును ప్రభా, మా సంఘాలకును, మా ప్రాంతాలందరికీ నీవు సిద్ధపరిచి నడిపించి సహాయకుడిగా, సంరక్షకుడిగా, పోషకుడిగా మీరే ఉండి నాయన త్వరలో రానయ్య యేసు పరిశుద్ధ నామమున మిక్కలుగా బ్రతులాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియమైన తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.